నీవు ఎప్పుడు స్ట్రగుల్స్ గుండా వెళ్తున్నా, ఎప్పుడు సిచ్యువేషన్స్ అగెనిస్ట్ గా ఉన్నా, ఎప్పుడు బలహీనంగా ఉన్నా, ఎప్పుడు అనారోగ్యంగా ఉన్నా, యు ఆర్ థింకింగ్ విత్ యువర్ న్యాచురల్ మైండ్. సాధారణమైన ఆలోచన, సాధారణమైన స్వభావం కలిగి ఉండటం ద్వారా నీవు ఎప్పుడు కూడా వాటిని అలా చూసి నీ దేవుని యందున్న వారు కాకుండా సాధారణ వ్యక్తులు లాగా నువ్వు కూడా స్పందిస్తున్నావు. హల్లెలూయా. నీవు ఆల్రెడీ ఏమై ఉన్నావో తెలుసా? యు ఆర్ ఆల్రెడీ సేఫ్. నీవు ఆల్రెడీ క్రీస్తు యేసు మూలముగా, యేసు క్రీస్తు ప్రభువారు శిలువలో మరణించారా, చనిపోయి తిరిగి లేచారా, అయితే నువ్వు సేఫ్. ఒకవేళ ఆయన చనిపోలేదని నీకేమైనా డౌట్ ఉందా? నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే నువ్వు 100% సేఫ్. ఏ విషయంలో? నాట్ ఓన్లీ ఏదో ఒక్క విషయంలో, విశ్వాస విషయంలో కాదు. ఎందుకనంటే క్రీస్తు యేసు ప్రభు వారి ద్వారా నీకు అన్ని విషయాల్లో సమాధానం ఆల్రెడీ ఇచ్చేశాడు దేవుడు. అన్ని విషయాల్లో ఇక్కడ ఏమని రాయబడింది? దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. నీకు అన్ని విషయాల్లో నువ్వు ఆల్రెడీ సమాధానం కలిగి ఉన్నావు. సమాధానం ఎప్పుడు వస్తుంది నీకు? నీకు అనారోగ్యం ఉన్నప్పుడు వస్తుందా? అప్పు ఉన్నప్పుడు వస్తుందా? కన్నీరు ఉన్నప్పుడు వస్తుందా? సంతోషంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సమృద్ధి కలిగినప్పుడు వస్తుంది కదా. క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే ఇవన్నీ నీకు కనపడ్డప్పుడు కాదు, కనపడక ముందే నువ్వు ఉండాలా. కనపడక ముందే, నీవు కనపడక ముందే అది ఆల్రెడీ నాది అని నమ్మి ఆ లైఫ్ ని నువ్వు ఎక్సర్సైజ్ చేసి ఆ లైఫ్ ని అనుభవించడం, జీవించడం నువ్వు స్టార్ట్ చేయాలి. హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. మరి నీకు ఒక మాట, అసలు నువ్వు రక్షించబడ్డావని ఎలా నమ్ముతున్నావు? ఆయన నామములో బాప్తిజం తీసుకున్నావు కాబట్టి నమ్ముతున్నావు. దాన్ని నమ్మినట్టు ఇదెందుకు నమ్మట్లా? ఇప్పుడు నీవు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నావో నువ్వు రక్షణ పొందావు. శాపం నుంచి, పాపం నుంచి ఎలా విడిపించబడ్డావు అంటే బాప్తిజం ద్వారా. అలాగే యేసు మరణం ద్వారా నువ్వు అన్ని పొందుకున్నావు. ఈరోజు అన్నిటి నుంచి నువ్వు విడిపించబడ్డావు. ఈరోజు నీకు సమాధానం దేని ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు నీకేమీ లేదంటే శిక్ష లేదు. ఇప్పుడు నీకు మరలా శిక్ష విధించడానికి దేవుడు ఆల్రెడీ నీ కొరకు శిక్ష విధించబడ్డాడు. ఆయన ఆల్రెడీ వెల చెల్లించేశాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే స్వతంత్రించుకోవడం. నువ్వు విశ్వసించి, ఎస్, నీవు దాన్ని ఏం చేసుకోవాలంటే యు స్టార్ట్ సీయింగ్ వాట్ యు ఆర్ బిలీవింగ్. నువ్వు దేన్నైతే విశ్వసించున్నావో దాన్ని చూడడం ప్రారంభించి ఆ విధముగా జీవించడానికి నీ లైఫ్ స్టైల్ ని నువ్వు జస్ట్ డిజైన్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా.